నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో ముగ్గురు ప్రవాసులైతే అన్నదమ్ములని చెప్పేసి అందులో ఇద్దరు ప్రవాసులు కువైట్ లో కువైటీలుగా చలామణి అవుతూ ఉన్నారు. అలాగే వీరికి డిఎన్ఏ పరీక్షలు నిర్వహించిన తర్వాత వీళ్ళు ముగ్గురు మనం చూసుకుంటే ఒక తల్లి బిడ్డలే అని చెప్పేసి డిఎన్ఏ పరీక్షలలో తేలింది. వివరాల్లోకి వెళితే చాలా సంవత్సరాల క్రితం మనం చూసుకుంటే ఇద్దరు సిరియన్ ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కువైట్కు వచ్చేసి కువైట్ ప్రజల్లో కలిసిపోవడం జరిగింది. పాత రోజులు కాబట్టి అప్పట్లో ఇటువంటి చెకింగ్లు కానీ ఇటువంటి టెక్నాలజీ అందుబాటులో లేదు కాబట్టి ఒక కువైటీ పౌరుని ఆశ్రయించి అతని యొక్క ఫ్యామిలీలో కుటుంబ సభ్యులుగా చేరి అక్కడైతే వాళ్ళు కువైట్ పౌరసత్వం పొందింది. ఆ యొక్క ఇద్దరు వేరు వేరు కుటుంబాలను ఎంచుకొని ఇక్కడైతే వాళ్ళు పౌరసత్వం పొందడం జరిగింది. అలాగే మూడవ సోదరుడు ఎవరైతే ఉన్నారో అతనికైతే కువైట్ పౌరసత్వం రాలేదు. అతను సిరియన్ పౌరుడిగా కువైట్ లోకి వచ్చి అకామా కొట్టించుకొని సిరియన్ పౌరుడి మాదిరిగానే కువైట్ లో బ్రతుకుతూ ఉన్నాడు. అలాగే అతను మనం చూసుకుంటే ఒక పార్టీలో తాగేశాడనమాట. తాగిన తర్వాత ఒక కార్యక్రమానికి ఒక మీటింగ్ కు వెళ్లిన తర్వాత నాకు కువైట్ లో ఇద్దరు సోదరులు ఉన్నారని చెప్పేసి వాళ్ళు ఇద్దరు నా యొక్క సోదరులే, కానీ కువైట్ లో కువైటీ పౌరులుగా చలామణి అవుతూ ఉన్నారని చెప్పేసి అసలు నిజం బయట పెట్టడంతో చుట్టుపక్కల ఉన్న కువైటీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళపైన కంప్లైంట్ ఇవ్వడంతో అలాగే ఆ యొక్క సిరియన్ వ్యక్తి చెప్పింది నిజమా కాదా అని చెప్పేసి వాళ్ళకైతే డిఎన్ఏ పరీక్షలు నిర్వహించడం జరిగింది. డిఎన్ఏ పరీక్షలు నిర్వహించిన తర్వాత అసలు నిజం బయటపడింది. ముగ్గురు సోదరులే అని చెప్పేసి డిఎన్ఏ ఏదైతే ఉందో అది మ్యాచ్ అవ్వడం జరిగింది. ప్రస్తుతం ఇద్దరు కువైటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పౌరసత్వాన్ని రద్దు చేయడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళు సిరియన్ పౌరులుగా మారడం జరిగింది. మందు తాగి ఇదంతా వాగడం వల్ల ఇదంతా జరిగిందని చెప్పేసి, లేకపోతే మమ్మల్ని ఎవరూ పట్టుకోలేరని చెప్పేసి ఆ యొక్క సిరియన్ ప్రవాసులు కూడా మాట్లాడినట్లయితే సమాచారం అందుతూ ఉంది. ఏది ఏమైనా సరే మందు తాగితే గానీ అసలు నిజాలు బయటపడతాయి. ప్రస్తుతం కువైట్ లో మద్యపానం నిషేధం కాబట్టి మందు తాగినందుకు మద్యం సేవించినందుకు వీరిపైన చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.